జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. గత 4 రోజుల క్రితం కడప జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా జరిగే పార్వేడు రథోత్సవం కార్యక్రమంలో మన హిందూ బంధువులందరూ విరివిగా సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో జరిగే ప్రదేశంలో ఆ వీధిలో ఒక మసీదు ఉండడం వల్ల మసీదు వైపుగా వెళ్తూ ఉన్న మన స్వామివారి ఊరేగింపుని మసీదు లోపల ఉన్న ముస్లిం సోదరులు బయటికి వచ్చి మసీదు ముందు నుంచి మేళతాళాలతో ఊరేగింపు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అడ్డుకొని వినని పక్షంలో వాళ్ళు మన హిందువుల్ని మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఈలోగా పోలీస్ సిబ్బంది వారు వచ్చి ఇరువురిని సముదాయించి రథోత్సవాన్ని యథావిధిగా కొనసాగించేలాగా పోలీస్ సిబ్బంది వారు పంపించగా మళ్ళీ మసీదు పక్షంలోంచి రాళ్ళు రువ్వి హిందువులు చల్లాచెదురుగా చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దానికి ధీటుగా ఆ పార్వేడు ఉత్సవంలో పాల్గొన్న హిందూ బంధువులు కూడా వాళ్ళని ధీటుగా ఎదుర్కొని ఉత్సవానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా స్వామివారి ఉత్సవాన్ని ఊరేగింపు జరిగింది. తద్వారా జరిగిన పరిణామాల దృష్ట్యా అక్కడి స్థానిక ఎస్ఐ గారు అనుక్షణం దేశం ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంస్థల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి పైగా వాళ్ళ మీద హిందూ ద్రోహులు హిందూ సంఘ విద్రోహ శక్తులు అని పేర్లు వాడుతూ ఎస్ఐ గారిని దుర్భాషలాడినట్టు ఆయన్ని పట్టుకొని ఆయన్ని కొట్టినట్టు కింద పడేసి కాళ్ళతో తొక్కినట్టు పీక మీద కాలేసి రకరకాలుగా ఆయన అబద్ధాలు చక్కగా వల్లించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ అనేక సంస్థలు హిందూయేతర సంస్థలు అనేక సంస్థలు ఇస్లాం దేశంగా భారతదేశాన్ని తయారు చేయాలని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మిషనరీ సంస్థలు క్రిస్టియన్ దేశంగా మార్చాలి భారతదేశాన్ని అని చెప్పి అనేక సంస్థలు పనిచేస్తుంటే ఎటువంటి స్వార్థం లేకుండా మళ్ళీ భారతదేశం మరో 2 ముక్కలు కాకూడదు అనే ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేసే భారతదేశంలో ఏకైక సంస్థలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంస్థలు. ఇలాంటి సంస్థలని బదనాం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారు. దీన్ని మేము విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మసీదు ముందు హిందూ దేవాలయాలు ఊరేగింపులు వెళ్ళకూడదు అనడానికి రీజన్ ఏంటండి? రాజ్యాంగంలో ఏమైనా రాశారా అంబేద్కర్ గారు? లేదే. మరి వాళ్ళు కూడా మన హిందూ దేవాలయం ముందు ఆపాలి కదా, ఎక్కడైనా జరుగుతుందా? చర్చిల ముందు ఆపాలి కదా, ఎక్కడైనా ఆపుతున్నారా? మరి ఎవరికి వేరే మతస్థులకు లేని రూల్స్ హిందూ మతస్థులకు ఏంటండి? మనం భారతదేశం హిందూ దేశం, మన హక్కు. మన దేశంలో మనం దేవుడు ఉత్సవాలు జరుపుకునే హక్కు లేదండి మనకి. పోలీసులు సెక్షన్లు కూడా పెడతారంటారు. ఏ సెక్షన్ పెడతారు? మసీదు ముందు మేళాలతో ఊరేగింపు వెళ్తే ఏ సెక్షన్ ఉంది చెప్పండి? రాజ్యాంగంలోని సెక్షన్ ఉందా? పోలీసుల దగ్గర ఏమైనా లీగల్గా సెక్షన్లు ఉన్నాయా? చూపించమనండి. చేస్తే అందరికీ సమన్యాయం చేయమండి. సౌండ్ పొల్యూషన్ యాక్ట్ని కూడా వైలేట్ చేస్తూ మసీదుల్లో ఉదయం 5ంటికి 4ంటికి రాత్రి 11ంటికి 12ంటికి నమాజులు చేస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ యాక్ట్ని వైలేట్ చేస్తూ అయినా సరే మేము సహకరిస్తున్నాం. మీకేంటి ఇబ్బంది? దేశంలో అందరం కూడా సోదరభావంతో మెలగాలన్నదే మా ఆకాంక్ష. కానీ మీరు పక్షపాతంగా మీరు ఇలా చేయడం అనేది దుర్మార్గం. రాజ్యాంగంలో లేనిది కూడా మీరు సృష్టించి దౌర్జన్యం చేసి రాళ్ళు రువే విధానం మార్చుకోవాలి. అందరూ కూడా సోదరభావంగా మెలగాలి. హిందూ దేశంలో హిందూ పండుగలకి అన్ని రకాలుగా చేసుకునే హక్కు ఉంటుంది. ఎవరు కూడా అడ్డుపడకూడదని, అలాగే మిగతా వాళ్ళు కూడా మేము కూడా అన్ని రకాలు సహకరిస్తున్నట్టే అన్య మతస్థులు కూడా మా హిందూ పండుగలకి ఊరేగింపులకి అన్ని రకాలుగా సహకరించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు చేయాలనుకుంటున్నారు? మొదటిగా భారతీయులందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భారత్ మాతాకి జై. ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటంటే, మొన్న 4 రోజుల కిందట అన్నమాచార్య జిల్లాలో రాయచోటిలో మన హిందూ బంధువులందరూ కలిసి వాళ్ళ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపు అనేది రాయచోటులోనే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో స్వామివారికి ఊరేగింపులు అనేవి ప్రతి దేవుడి తరఫున జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ప్రకారం ప్రజలందరూ భక్తులందరూ వాళ్ళ దైనందిన జీవితం మరియు ధర్మ ప్రచారం కోసం చేస్తూ ఉంటారు.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఎలా ఉన్నాయంటే హిందువులకి తప్ప మిగతా మతస్థులకి వాళ్ళకి ఫేవర్గా ఉన్నట్టు పోలీసు వారు వాళ్ళ మీద రాజ్యాంగం పోలీసు వారు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఓన్లీ ప్రజాస్వామ్య హక్కులు హిందువులకు తప్ప మిగతా మతస్థులకు మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు అక్రమంగా ఇప్పుడు అక్కడ రోడ్డు కాకుండా అదేమి మసీదు లోపలికి వెళ్ళి హిందువులు వెళ్ళి డీజే సౌండ్ పెట్టారని లేదంటే హిందూ ప్రార్థనలు ఎక్కువ చేశారని అంటే అది తప్పు అవుతుంది. కానీ ఇది రోడ్డు అనేది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి రాజ్యాంగం అనేది అన్ని మతాలకి హక్కు కల్పించింది కాబట్టి మరి మెజారిటీ ఉన్న హిందువుల పైన ఈ విధంగా అన్యాయంగా మహిళల పైన పిల్లల పైన దారుణంగా వాళ్ళను కొట్టడం, హింసించడం, ఆటలు ఆడటం ఇవన్నీ చాలా ఖండించదగ్గ విషయాలు అన్నమాట. దీని గురించి చాలామంది రాజకీయ నాయకులు చాలా తక్కువగా మాట్లాడారు. అసలు కొంతమంది అయితే హిందూయిజం అని మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజు ఇలాంటి హిందువుల మీద దాడిని ఎవరు ఖండించలేదు. ఎందుకంటే ఎలా జరుగుతుందంటే ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల్ని ఒక పావుల్లాగా వాడుకుంటున్నారే తప్ప ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మేము దీనికి నిరసన కార్యక్రమంగా ప్రతి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్కు సంబంధం లేకుండా అందరూ భక్తులందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారనమాట. సో ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని హిందూ అనే ప్రతి వ్యక్తి ఖండించడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, మరే మతతత్వ పార్టీకి సంబంధించింది కాదు. ఒక హిందువుగా నా ధర్మం మీద ఎవరైతే దాడి చేస్తారో దాన్ని ఖండించే హక్కు భారతీయ పౌరుడిగా నాకు రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన ప్రకారమే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాజ్యాంగం మనకి ఏమని హక్కులు కల్పించింది. రాజ్యాంగంలో కూడా కొన్ని హిందువులకు కాకుండా మిగతా మతస్థులకి వాళ్ళకి ఉపయోగపడే సెక్షన్స్ అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి. అవి ఏంటంటే హిందువులు కాకుండా మిగతా మతస్థులు వాళ్ళ మతం డెవలప్మెంట్ చేసుకోవడం కోసం విద్యా సంస్థలను చేయొచ్చు, హిందువులు మాత్రం చేయకూడదు. హిందువులు వచ్చేసరికి సెక్యులర్ అవుతున్నారు, మిగతా మతస్థులు మాత్రం వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగంలో నిజంగా మెజారిటీ ప్రజలు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్న రాజ్యాంగమేనా మనది? మన రాజ్యాంగంలో కరెక్ట్గా అన్ని మతాలు సమానంగా ఉందా? లేదు. మరి అలా అనుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈరోజు లేకుండా పోయింది. ఓకే, రాజ్యాంగంలో అందరూ సమానమైనప్పుడు ఒక మతస్థులకి ఒక చట్టం, మరొక మతస్థులకు మరొక చట్టం అనేది మన రాజ్యాంగంలో కల్పిస్తే ఆ రాజ్యాంగం సమానత్వం అనేది ఏ విధంగా మనకి వస్తుంది? రెండో విషయం, సెక్యులర్ అనే మాట మాట్లాడుతున్నారు. ఈ సెక్యులర్ అనే మాట ఓన్లీ హిందువులకే వర్తిస్తుందా? మిగతా మతస్థులకు వర్తించదా? దాని గురించి మీరు కూడా ప్రశ్నించాలి. మీ దగ్గర నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడాలి. ఈ విధంగా జరుగుతుంది, మీరు ఎందుకు చర్య తీసుకోలేదు, మీరు ఆ రోజు ఎందుకని మాట్లాడలేదని ప్రజలు కూడా ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ అప్పుడే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు ఎక్కడ దాడి చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో, అది కూడా వాళ్ళ మీద దాడి జరిగితే ప్రతి దాడి జరగడమే జరుగుతుంది తప్ప వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దాడి చేయడం అనేది ఎక్కడా జరగలేదు. మన చరిత్రలో కూడా చూసుకున్నా సరే ఇక్కడ మరి ఈ విధంగా వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నా సరే హిందువు మీద దాడి చేయడం ఎంతవరకు మీకు సమంజసం అనిపిస్తుంది? ఎందుకని మరి మిగతా నాయకులు ఎవరు ఖండించట్లేదు? అంటే హిందువులు అనేవాళ్ళు తన్నులు తినడానికే పుట్టారా? భారతదేశంలో మెజారిటీ ఉన్న దానిలో హిందువులు తన్నులు తినడానికే పుట్టారా? ఆ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేస్తే, దాడి జరిగిన దానికి కంప్లైంట్ చేస్తే తిరిగి హిందువుల మీద కేసు ఏ విధంగా పెడతాడు? అసలు నిజంగా అక్కడ రాయచోటలో భారతీయులే ఉన్నారా లేదా విదేశీయులు కూడా వచ్చి భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారా? అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది? ఎంతమంది అక్కడ విదేశీయులు అనేవాళ్ళు అక్రమంగా, ఇప్పుడు మనకు ఢిల్లీలో చూడండి చాలామంది రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే మన ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఉన్నారు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసు వారు ఏ విధంగా దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి తగు చర్యలు తీసుకుంటున్నారు? సార్ చెప్పండి, ఇక్కడ తప్పని చేయడానికి కారణాలు ఏంటి? సనాతన ధర్మం కోసం ప్రతి హిందూ అయినా ఎవరైనా వారి యొక్క పండుగలను వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు.
చేసుకుంటారు. అదే విధంగా ఆ రోజు అక్కడ ఆ కార్యక్రమం చేస్తుంటే మైనార్టీ వాళ్ళు వచ్చి మా ముందుగా వెళ్ళకూడదని అంటే అది ఎంతవరకు సహజంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎవరి సాంప్రదాయం వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అంతేగాని హిందువుల మీద గొడవలు చేసి కేసులు అనేది పెడతాం చాలా దారుణమైన విషయం. దాన్ని వెంటనే తీసేయాలని మేము కోరుకుంటున్నాం. దేవాలయాలు కూడా కోర్టులు జరుగుతుంది, దేవాలయాలు కోర్టులు జరుగుతుంది, పూజారులు పేరు కూడా కొన్ని చోట్ల దుర్భాషాటం జరుగుతుంది. అది ప్రజల్లో నుంచి మార్పు రావాలండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా పబ్లిక్లో ఒక సనాతన ధర్మం మీద వాళ్ళు పూర్తి అవగాహన చేసుకుని వాళ్ళు ముందుకు వస్తేనే ఏదైనా ఒక మార్పు అనేది వచ్చినప్పుడే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి యావత్ జిల్లాని చెప్తూ ఉంటారు. ఆయన కూడా పాత్ర పోరాడే వారు వచ్చిన కాడి నుంచి ఈ ధర్మం మీద మంచి స్పందన వచ్చింది. వారు కూడా యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తే రాజకీయంతో సంబంధం లేకుండా ఒక హిందువుగా ముందుకు వస్తే అందరిలో కూడా మార్పు వచ్చిందని మా ఆశ. జై శ్రీరామ్. ఈరోజు సనాతన ధర్మం మీద తరతరాలుగా కొన్న వేల సంవత్సరాలుగా ఈ జరుగుతున్న దాడులు హిందూ సమాజం మీద అసలు ఏంటి ఈ దుష్ట పరిస్థితి అంటే ఇది ఒక రకమైన అన్యమతస్థుల కుట్ర అనిగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఈనాటి కుట్ర కాదు. ఇది మౌలుల కాడి నుంచి బ్రిటిష్ వారి కాడి నుంచి ఈ భారతదేశం మీద అనేకమైన ఆంక్షలు పెట్టి హిందుస్థాన్ని, హిందువుల్ని, హిందూ బంధువుల్ని, హిందూ సంస్థల్ని, హిందూ కార్యకర్తల్ని వీళ్ళు ప్రణాళిక ప్రకారంగా ఒక ఎత్తుగడగా ఈ హిందుత్వాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు తయారు చేసిన శ్రీకారం చుట్టినటువంటి కుట్ర ఇది. ఈ కుట్రని మేము హిందూ సంస్థలుగా, హిందూ కార్యకర్తలుగా, హిందూ బంధువులుగా, ఈ దేశ పౌరులుగా మేము తిప్పి కొడతాం. ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ అన్యాయాన్ని, ఈ దాడుల్ని, ఈ ఉగ్రవాద దాడుల్ని ఇవన్నీ మేము సహించాం. ఇప్పటి వరకు సహించాం. ఇక నుంచి సహించే ఓపిక మాలో లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ భారతదేశానికి, భారతదేశ పౌరులుగా ఈ భారతదేశాన్ని కాపాడటానికి మీరు తయారవ్వండి. అంతేగాని భారతదేశం వినాశనం కోసం ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు వేరే మతాలుగా మార్చి ఈ భారతదేశాన్ని మీ వశం చేసుకోవడానికి ఎంతవరకు సాధ్యం కాదు, సాధ్యపడదు. ఇది సనాతన ధర్మం ఒక విజయం. కాబట్టి సత్యం. ఈ దేవాలయాలు కూల్చివేత అనేది ఈనాటిది కాదు. ఇది మనకి అధికారాలు లేనప్పటి నుంచి కూడా, ఇది మౌలులు పరిపాలించినప్పుడు అప్పటి నుంచి కూడా ఇది ఒక సనాతనమైన ధర్మం మీద కుట్రగా వేరే దేశస్తుల నుంచి మన దేశానికి దాడులు చేసుకుంటూ మన సంపదను దోచుకుంటూ వస్తూ ఆ సంపద కేవలం దేవాలయాల్లో మాత్రమే ఉందని వాళ్ళు గ్రహించే దాడులు చేశారు. ఆ దాడులు చేసిన తర్వాత ఆ సంపదను తీసుకుపోయిన తర్వాత ఆ సంపద మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లారని తెలియకుండా దాని మీద మసీదు కట్టారు. ఈ రకంగా తరతరాలుగా వంశపారంపరంగా వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు. ఇది సనాతన ధర్మం, వంశపార్యం. ఇది భారతదేశం అంటే సనాతన ధర్మం అయిన గడ్డది. ఇక్కడ మసీదులు లేవు, చర్చిలు లేవు, కేవలం హిందూ దేవాలయాలే ఉన్నాయి. దాన్ని మీరు ఏదో అప్పుడు పడేసి దాని మీద మసీదులు కట్టి ఈరోజు ఇది మాది అంటే ఇక్కడ భారతదేశంలో సహించే వాళ్ళు ఉండరు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థలే కానీ, ఈ ప్రభుత్వాలే కానీ కొద్దిగా మార్పులు చేర్పులు చేసి హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.